ఇన్చారు జిల్లా ఎస్పీ గజేంద్ర అనే వ్యక్తి తన నుంచి చల్లగర్ల సాయి శ్యామ్ కుమార్ 10 లక్షలు అప్పు తీసుకొని హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకొని అప్పు కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన గజేంద్ర ఒత్తిడి తెస్తున్నాడు. అప్పు తెగ వేయటమే కాకుండా అప్పు ఇచ్చిన అతని వద్ద నుండి ఇంకా ఎక్కువ డబ్బు మొత్తం కాజేయాలని పథకం వేశాడు. హైదరాబాద్కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ విజయలక్ష్మితో మాట్లాడి డబ్బులు వస్తాయని చెప్పి ఆమె ద్వారా మరికొందరితో కలిసి వారికి డబ్బు ఆశ చూపి ఒంగోలు రప్పించి పథకం ప్రకారం అప్పు ఇచ్చిన గజేందర్ని అప్పు కడతాడు అని రూమ్ కి పిలిపించి నిమ్మల విజయలక్ష్మిని ఎరవేశారు. వారు రూమ్ లో ఉండగా నకిలీ పోలీసు యూనిఫామ్ లో వచ్చి అప్పు ఇచ్చిన గజేందర్ను బట్టలు లేకుండా ఫోటోలు తీసి డ్రగ్స్ ఉన్నట్లు బెదిరిస్తూ ఫోటోలు తీసి కోట్లలో డబ్బులు డిమాండ్ చేశారు. వీటికి భయపడిన గజేంద్ర 20 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇదంతా మోసమని తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. నకిలీ పోలీస్ దందాలో పాల్గొన్న 9 మందిని అరెస్టు చేశారు. 29th ఈవినింగ్ రిపోర్ట్ అయింది క్రైమ్. ఇంట్లో చల్లగల్ల సాయి శ్యామ్ కుమార్ అలియాస్ శ్యామ్ అనే అతను సెలూన్ కమ్ బ్యూటీ పార్లర్లో రన్ చేస్తున్నారు. దాని కోసం ఒక వ్యక్తి దగ్గర ఒక 10 lakhs అప్పు తీసుకోవడం జరిగింది. అతను రీపేమెంట్ చేయకుండా ఉంటే గత 10 monthsగా రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్న సందర్భంలో దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారు ఈ శ్యామ్ అనే వ్యక్తి. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకి వచ్చారు. 29th ఏం చేశారంటే ఆ అబ్బాయిని, ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాం అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. సంధాపురం శ్రీశైలం అన్న అతను సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా, సురేష్ సిఐగా, రాజు అనే వ్యక్తి కానిస్టేబుల్గా, అంబర్పేట శ్రీలక్ష్మి ఉమెన్ కానిస్టేబుల్గా, అలాగే కొక్కిరిపర్తి దుర్గాప్రసాద్, దోర్నాల విజయ్ కుమార్ అండ్ దోర్నాల శ్రీశైలం వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా అతన్ని కార్నర్ చేసి బట్టలు లేకుండా వీడియో తీసి భయపెట్టినటువంటి టీం ఇదంతా కూడా దాదాపు లాస్ట్లో ఒక 20 lakhs డిమాండ్ చేశారు. crore rupees నుంచి ఒక 5 crores నుంచి అలాగా బేరమాడి ఆఖరికి ఒక 20 లక్షలు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు. ఈ లోపల మన సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ డ్రెస్సులన్నీ కూడా హైదరాబాద్లో కృష్ణానగర్లో ఈ రెంట్కి ఇస్తుంటారు. వీటిని ఈ రెంట్కి తీసుకొని రావడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్సు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఇలాగ ఉమెన్ కానిస్టేబుల్ కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ అంతా కూడా వీళ్ళకి ఐడియా ఉంది. దీంట్లో జూనియర్ ఆర్టిస్టులుగా వీళ్ళు సైడ్ యాక్టర్లుగా సినిమాల్లో పనిచేస్తుంటారు. సో ఈ నేరానికి వీళ్ళు పాల్పడడంతో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నారు.